Please like, please subscribe. Video preview. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తెలియని బాయ్స్ యాటిట్యూడ్ వీడియో తీసుకొస్తున్నాను ఫ్రెండ్. ఈ వీడియో నచ్చిన వాళ్ళకి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే వీడియో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కొత్తగా వచ్చినారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసే ముందు మనం టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాను, మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎడ్యుకేషన్ వల్ల ఆల్రెడీ బిట్ మ్యాప్ పిచ్చాడు, మరి షేక్ పిచ్చాడు ఇచ్చాను, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఎక్స్ఎంఎల్ ఫైల్ కావాలనుకునేవారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా ఎక్స్ఎంఎల్ ఫైల్ ప్రొవైడ్ చేస్తాను. కింద ఇంపోర్ట్ చేసుకోవాలి బిట్ మ్యాప్ పిచ్చాడు షేక్ అవ్వండి. ఏం చేస్తాను కింద ముందుగా బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకు గ్రూప్ లేయర్స్ మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆడియో లేయర్స్ బిట్ మ్యాప్స్ యాక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి ప్లస్ ఇచ్చేయండి 916 డేషన్స్ వేసుకోండి, క్రియేట్ ప్రాజెక్ట్లు ఇచ్చేయండి. ఏం చేస్తారంటే ప్లస్ ఇచ్చేయండి, మీడియాకి ఇచ్చేయండి. ఎక్కడైతే మీ గ్యాలరీ మీ ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. మరి డిలీట్ పక్కన ఐకాన్ కనిపిస్తుంది, 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజ్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫేమస్ పేజ్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. మళ్ళీ చూడండి కింద సేవ్ ఉందా, సేవ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ క్లోజ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఏం సెకండ్ ఇమేజ్ ఉంది, ఇమేజ్ యాడ్స్ కాదు, ఇమేజ్ క్లిక్ చేయండి. డిలీట్ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఇమేజ్ తీసుకోండి. మళ్ళీ డిలీట్ పై ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ పై ఐకాన్ క్లిక్ చేసుకోండి. కరెంట్ ఫేమస్ పేజ్ క్లిక్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా 2 మీద ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, ఈ 2 ఇమేజ్ మనం బిట్ మార్క్స్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ ఇమేజ్ లేయర్ ఉంది, క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసుకోండి. స్టార్ ఐకాన్ కనిపిస్తుంది, ఐకాన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశారు కదా ఫ్రెండ్స్, మీరు 916 లొకేషన్కి వెళ్ళిపోండి. ఇమేజ్ తీసుకోండి. ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. ఇమేజ్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే చూడండి గ్రూప్ 1 లేయర్ ఉంది, క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏం చేస్తారంటే మొత్తం ఇమేజ్ లేయర్ ఉంది కదా, మొత్తం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒకటే ఇమేజ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారండి ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. కలర్ ఫిల్ క్లిక్ చేయండి. స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ యాడ్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసుకోండి. ఈ ఇమేజ్ యాడ్ చేసుకోండి. మిగతా లేవర్లో సేమ్ ఇదే ఇమేజ్ యాడ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్, ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే 5 layers సేమ్ ఇమేజ్ యాడ్ చేస్తాను. మీద కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఏం చేస్తాను బ్యాక్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ క్లిక్ చేసిన నాకు 0.517 సెకండ్ అంటే మొత్తం బిట్ మార్క్స్ స్టార్ట్ అవుతుంది. బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారంటే ఇక్కడ 0.57 సెకండ్ బిట్ మార్క్స్ ఉన్నాయి కదా, బిట్ మార్క్స్ కూడా వచ్చేసేయండి. ప్లస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇక్కడ మీ గ్యాలరీ ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫోటో లొకేషన్కి వెళ్ళిపోండి. ఇప్పుడు యాడ్ చేసుకుని కాకుండా మీకు మిగతా ఇమేజ్ యాడ్ చేసుకోండి. ఇమేజ్ చేసుకోండి, ప్లస్ క్లిక్ చేసుకోండి. మరి డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంపోజ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ బిట్ మార్క్స్ వచ్చేసేయండి. ఎక్స్ట్రా ప్యాటర్న్ అనేది కట్ చేసుకోండి, ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ క్లిక్ చేసుకోండి, మీడియా క్లిక్ చేయండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ప్లస్ క్లిక్ చేయండి. డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంపోజ్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ డేటా క్లిక్ చేయండి. కట్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఏం చేస్తారంటే మా ఫ్రెండ్స్ 2 ఇమేజెస్ యాడ్ చేస్తారు కదా, మొత్తం 2 ఇమేజెస్ యాడ్ చేసి అదే విధంగా మొత్తం బిట్ మార్క్స్ మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీది ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం బిట్ మార్క్స్ ఇమేజెస్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన ఇమేజ్ యాడ్ చేసిన ఈ ఇమేజ్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. ఎలా చేస్తారని చూపిస్తాను, అదే విధంగా పేస్ట్ చేసుకోండి. మీరు బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ పేస్ట్ ఉంది కదా, ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పేస్ట్ ఓపెన్ చేసుకొని చూడండి మాకు ఇక్కడ 2 ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఇమేజ్ 2 CC లేయర్ కనిపిస్తుంది. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ ఉంది, క్లిక్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్ డాట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఎఫెక్ట్ చెప్తా అదే విధంగా పేస్ట్ చేసుకోండి. మాకు చూడండి మాకు 0.17 ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పేస్ట్ చేయండి. ఎలా ఎఫెక్ట్ పేస్ట్ చేస్తారంటే ఇమేజ్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్స్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. పేస్ట్ చేయండి, ఎఫెక్ట్ అంటే పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే 2 ఇమేజ్ వదిలిపెట్టండి, ఈ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ వదిలిపెట్టండి, ఈ ఇమేజ్ పేస్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్ అంటే చూడండి ఇక్కడ 2 ఇమేజ్ వదిలిపెడుతూ పెద్ద ఇమేజ్ కి మాత్రమే ఎఫెక్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఒక ఇమేజ్ పేస్ట్ చేసి మధ్య 2 ఇమేజ్ వదిలిపెడుతున్నాను. అదే విధంగా మీరు ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి మాకు లాస్ట్ లో 2 పెద్ద ఇమేజెస్ ఉన్నాయి, అందులో పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది మీకు 2 ఇమేజ్ కి ఎఫెక్ట్ సేమ్ పేస్ట్ చేయాలి కదా, లాస్ట్ లో 2 చిన్న ఇమేజ్ వదిలిపెడుతున్నాను. అలాగే వదిలిపెట్టాక ఏం చేస్తున్నాను మాకు చూడండి. మళ్ళీ ఎఫెక్ట్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. ఇమేజ్ ఇచ్చిండి, ఎఫెక్ట్ ఇచ్చిండి, డాట్ ఇచ్చిండి, కాపీ ఎఫెక్ట్ ఇచ్చిండి. మళ్ళీ బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. బిట్ మార్క్స్ ఓపెన్ చేయండి. మధ్య 2 ఇమేజెస్ వదిలిపెట్టాం కదా, ఆ 2 ఇమేజెస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేయండి. ఇమేజ్కి ఇచ్చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ ఇచ్చేయండి. మధ్య ఎన్ని ఇమేజ్ వదిలిపెట్టామో ఈ ఇమేజ్కి మొత్తానికి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. బ్యాక్ ఇచ్చేయండి. మళ్ళీ ఎఫెక్ట్ పేస్ట్ ఓపెన్ చేసుకోండి. మొత్తం 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఐకాన్ హోల్డ్స్ పట్టుకోండి, సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఐకాన్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకొని కాపీ టూల్ ఇచ్చేయండి. బ్యాక్ వచ్చేయండి. బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేయండి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఐకాన్ క్లిక్ చేసుకొని పేస్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎఫెక్ట్ ఇంకోటి ఎఫెక్ట్ యాడ్ అవుతుంది చూడండి. ఇక్కడ మనకు మొత్తం ఎండ్ కూడా వస్తుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. సెట్టింగ్ పైన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియో సెలెక్ట్ చేసుకోండి. మీకు 100 ఎక్స్పోర్ట్ కూడా 720 పెట్టుకోండి. వీడియో కింద ఎక్స్పోర్ట్ బటన్ ఉందా, క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది మీది.